థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా ఊరి పొలిమేరలో బొడ్రాయి అనేది ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ గుంటూరు జిల్లా రూరల్ గ్రామం తురకపాలెం అవుతున్నాం. తురకపాలెంలో దాదాపు అనారోగ్యం బారిపడి జ్వరాలతో దాదాపు 30 మంది 3 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గ్రామంలోని కొంతమంది రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. పెట్టుకుంటారు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా పెట్టుకుంటారు, అమ్మవారిని కొలుచుకోవడానికి పెట్టుకుంటారు. బొడ్రాయి వల్ల చనిపోవడం అనేది అది వాస్తవం కాదు. ఏదైనా గ్రామం క్షేమం కోసం, గ్రామం మంచి కోసం పెట్టుకుంటారు తప్ప ఆ బొడ్రాయి పెట్టారు అని చెప్పి ఇలా తప్పుగా జరుగుతుందని మాత్రం అది వాస్తవం కాదు. గతంలో వ్యతిరేకంగా ఉండేది, దాన్ని సరిచేయడం వల్ల ఈ పరిస్థితి అది ఎక్కడా లేదు అట్లాంటిది. ఇక్కడే జరుగుతుందంటే ఏదన్నా వేరే విషయం, ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది కాబట్టి ఆ బొడ్రాయి పెట్టడం వల్ల అది జరగడం తప్పు. ఆ మాట అనేది తప్పు. అమ్మవారి సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా బొడ్రాయిని కొలుచుకుంటారు. ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు, మంచి శుభకార్యాలు జరిగినా కూడా ఆ బొడ్రాయి దగ్గరకు వచ్చి సాక్షాత్తు కాళీ అమ్మవారి స్వరూపంగా ఉంటుంది కాబట్టి కాళీ అమ్మవారికి సారెలు అట్లాంటివి పెట్టి అమ్మవారికి మంచి జరగాలని చెప్పి, కుటుంబంకి గ్రామానికి మంచి జరగాలని చెప్పి పెడతారు. అసలు బొడ్రాయి ఎందుకు పెడతారు? బొడ్రాయి అనేది అది చెప్పారు కదండి, గ్రామం క్షేమం కోసమే. అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు గ్రామానికి క్షేమంగా ఉంటుంది. అమ్మవారు ఏంటంటే క్షేమం కోసం అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని చెప్పి, స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పి పెడతారు. గతంలో ఉన్నటువంటి మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బొడ్రాయి ప్రదేశంలో ఉన్నాము. ఈ బొడ్రాయి గతంలో ఉన్న దానికన్నా ఆ రోజున పెట్టినటువంటి వాస్తు వల్ల కొంత ఇబ్బంది అయింది. మరలా దీన్ని గత కొద్ది రోజుల క్రితం, నెల రోజుల క్రితం దీన్ని మరలా వాస్తు మార్చి చేశారు. మార్చి చేసినప్పటి నుంచి గ్రామంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాని ప్రభావం వల్లే అంతుచెక్కనటువంటి వ్యాధులు, జ్వరాలు బారిన పడి చనిపోతాయనేది కూడా గ్రామస్తులు కొంత భిన్నంగా రకరకాలుగా అయితే మారడం అయితే జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతగా ఒక బొడ్రాయిగానే చూస్తారు. గ్రామంలో పొలిమేరలో అయితే ఈ బొడ్రాయి అయితే ఉంటుంది. ఈ బొడ్రాయి పెట్టిన దగ్గర నుంచి చేర్పులు చేసిన తర్వాత ఈ గ్రామంలోనే ఇటువంటి విపత్కరమైనటువంటి వ్యాధులతో చనిపోతున్నారని చెప్పి కూడా గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ బొడ్రాయి దగ్గర ఉన్నాం. బొడ్రాయి అనేది గ్రామంలో ఒక సంరక్షణగా, ఒక హద్దుగా అయితే ఉంటుంది. ఏదైనా హద్దు ఈ బొడ్రాయి దాటి వెళ్ళాలంటే దాటకూడదు అనేది పెద్దలు చెప్తూ అయితే ఉంటారు. కానీ వాస్తవం ఏదేంటి అనేది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రోజుల్లో ఈ బొడ్రాయిని ఇలా చేయటం వల్ల ఇలా జరిగిందనేది గ్రామస్తులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం త్వరలో దీనిపైన ఒక సమగ్ర నివేదిక అందిస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, తురకపాలెం నుంచి.